హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర చేసి విజయనగరంలో దొరికిపోయిన ఉగ్రవాది సిరాజ్ ఉర్ రెహమాన్ బ్యాంక్ ఖాతాలపై పోలీసులు ఎన్ఐఏ అధికారులు కూపీలాగుతున్నారు. అతని సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని ఆర్థిక లావాదేవీలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఒక బ్యాంక్ అకౌంట్ లో 42 లక్షల వరకు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. మిగిలిన బ్యాంకుల్లో ఏమైనా ఖాతాలు ఉన్నాయా, ఉంటే అందులో ఎంత మొత్తం ఉందనే అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు సిరాజ్ సహా అతని కుటుంబ సభ్యుల ఖాతాల వివరాలు అందజేయాలని నగరంలోని వివిధ బ్యాంకుల అధికారులను దర్యాప్తు అధికారులు కోరారు. విజయనగరంలోని డీసీసీబీలో సిరాజ్ పేరిట పొదుపు, డిపాజిట్ ఖాతాలు, ఏఎస్ఐగా పనిచేస్తున్న అతని తండ్రి పేరిట లాకర్ ఉన్నట్లు తెలిసింది. ఏడాది కిందటి వరకు కుటుంబమంతా కొత్త వలసలో నివాసం ఉండేది. ఆ తర్వాత సిరాజ్ తండ్రికి విజయనగరం గ్రామీణ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. 2015 నుంచి కొత్త వలసలోని డీసీసీబీ శాఖలో ఉన్న ఖాతాను సిరాజ్ విజయనగరానికి మార్చుకున్నాడు. ఆయన తండ్రి ఖాతా మాత్రం కొత్త వలసలోనే ఉన్నట్లు తెలిసింది. ప్రత్యేకంగా ఈ యువకుడి ఖాతాను పరిశీలిస్తే నగదు జమ తప్ప విత్డ్రా చేసిన దాఖలాలు పెద్దగా లేవని తెలుస్తోంది. విడతల వారీగా 70,000, 80,000 చొప్పున పలుమార్లు జమ అయినట్లు గుర్తించారు. జాతీయ బ్యాంకులు ఎన్నో ఉన్నా డీసీసీబీలోనే ఖాతాలు కొనసాగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుమారుడి ఖాతాలో తండ్రే నగదు జమ చేశాడా, ఇతరులెవరైనా వేశారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులందరి పేరిట ఉన్న ఖాతాల్లో సుమారు 70 లక్షలు ఉండొచ్చని భావిస్తున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల అభియోగంపై అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా కుమారుడు సిరాజ్ ఉండగా లాకర్ను తెరిచేందుకు తండ్రి ప్రయత్నించడం దర్యాప్తు అధికారుల దృష్టికి వెళ్లింది. అసలు సిరాజ్ను శనివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అతని ఇంట్లో జరిపిన సోదాలతో కుటుంబ సభ్యులు అప్రమత్తమవుతారని భావించిన దర్యాప్తు అధికారులు వారి కదలికలపై నిఘా ఉంచారు. ఆదివారం సెలవు కావడంతో సోమవారం విజయనగరం డీసీసీబీలో తన పేరిట ఉన్న లాకర్ను తెరిచేందుకు సిరాజ్ తండ్రి బ్యాంక్ అధికారులను కలిశారు. ఇలాంటి వ్యవహారాలకు ఆస్కారం ఉంటుందని ముందుగానే గ్రహించిన పోలీసులు బ్యాంక్ అధికారులకు లేఖ ఇచ్చారు. సాధారణ దుస్తుల్లో ఖాతాదారుగా వెళ్లిన అతనితో అధికారులు కుదరదని చెప్పారు. లాకర్ తెరిచేందుకు అనుమతి లేదని పేర్కొన్నారు. ఈ సమాధానంతో కంగుతిన్న ఆయన వెనుతిరిగారు. మంగళవారం మరోసారి బాకీ దుస్తుల్లో వెళ్లి సంప్రదించారు. అయినా లేదని బదులివ్వడంతో వెళ్లిపోయారు. వరుసగా 2 రోజుల పాటు బ్యాంక్ అధికారులను కలిసిన నేపథ్యంలో ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. మరోవైపు నిందితుడిని తమ కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానంలో వేసిన పిటిషన్పై వాద ప్రతివాదనలు జరుగుతున్నాయి. కస్టడీకి అనుమతి లభించిన తర్వాతే బ్యాంకు ఖాతాల్లో నిధుల వ్యవహారం, లాకర్లో ఏముంది అనే విషయాలు బయటకు రానున్నాయి.